నువ్వు ఇంత మాత్రం ఒక చూడు ఊరేంచినట్లా ఎంతో ఆనందంగా ఉన్నావు. వేరిన సొమ్ములు మాత్రం ఉన్నాయి తల్లి. ఈ రోజులు మాత్రం మంచి లేవు తల్లి. నీకేమి పాడగలిగిందో మాత్రం తెలిపినట్లయితే మేము కూడా సహకరిస్తాం కదా తల్లి. జై వీరాంజనేయ సాముల వారికి తండ్రి వార్త ఆ యొక్క నా కుమారుడు వచ్చి తండ్రి జాడ అడుగుతున్నాడు. అందుకే నేను మీ వద్దకు వచ్చినాను కదా. అవునా తల్లి, ఈ వద్ద మాత్రము శాపం ఇచ్చి చచ్చి ఉన్నాడు. నేను మాత్రము నా పరిచయరాముడు బాలకు మాత్రము మీ ఇంటికి వచ్చినాను. మనకి రావా తల్లి? సరైన మా పుత్రిక మాదకమని వింటావా? రేణుకా శక్తి గల మాతాకి జగదంబా దేవికి శపమెత్తు విచ్చేరమ్మ నీకు మాత్రము నీ భర్తాడు ఏ విధంగా శాపం ఇచ్చి ఉన్నాడో మాకు మాత్రం వివరించి మాకు మాత్రము నువ్వు కోపపడకుండా మాకు వివరిస్తే మాకు తెలుస్తుంది కదా తల్లి. జై వీరాంజనేయ సాముల వారికి 12 ఏళ్ళ సంవత్సరముల ఒక్క దినము దాకా నా భర్తాలు నాకు శాపం ఇచ్చినాడు. ఆ యొక్క చెప్పితే నా కుమారులు పోయి కార్తీక రాజులతోటి ఆ యొక్క సాగు ఉంటారన్నారు. అందుకోసమే నేను చెప్పగా మీ వద్దకు వచ్చినాను కదా. అమ్మాయిలమ్మ తల్లి, ఈ భర్తలను మాత్రము 12 ఏళ్ల దాకా మాత్రము శాపం ఇచ్చి చచ్చి ఉన్నాడు.
నాకు మాత్రము గడియ దగ్గరికి వచ్చి ఉన్నది మీ ఇంటి లోపల మాత్రము తావు ఇస్తే నేను మాత్రము తాగింటని పలుకుతున్నావా తల్లి సరేనమ్మ తల్లి మాలికమని వింటావా జయ రేణుకా శక్తి జగన్మాతా కి జయ జగదంబా దేవికి నిన్ను చూస్తే గల్లు గల్లు ఏ చోట ఉంటావమ్మా నిన్ను చూస్తే గల్లు గల్లు ఎక్కడ దాగి ఉంటావమ్మా నిన్ను చూస్తే గల్లు గల్లు ఎక్కడ దాగి ఉంటావమ్మా ఇల్లు ముందర పట్టి చొల్లు అరగట్టి ఉన్నాయమ్మా 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 ఇల్లు ముందర పట్టి చొల్లు ఇల్లు చూస్తే గల్లు గల్లు ఎక్కడ దాగి ఉంటావమ్మా ఇల్లు చూస్తే గల్లు గల్లు ఎక్కడ దాగుంటావమ్మా ఇల్లు చూస్తే గల్లు గల్లు రేణుకా శక్తి జగన్మాతా కి అమ్మా ఐలమ్మ తల్లి నువ్వు మాత్రము మీ ఇంటికి వచ్చి నేను దాగి ఉంటున్నావు అంటున్నావుగా తల్లి మా ఇల్లు చూస్తేనే మాత్రము కళ్ళు కళ్ళు ఉన్నది ఇల్లు మొగడ మాత్రము కొంచెము దాగి ఉన్నదంటే అక్కడ మాత్రము పచ్చి తోళ్ళు మాత్రము ఆరబెట్టి ఉన్నాయి కదా తల్లి జై వీరాంజనేయ సాములా వారికి జై. గండు గండు వానావో అమ్మా ఐలమ్మ తల్లి కర్య దగ్గరి కచ్చినదిరా గండు గండు వానావో కర్య దగ్గరి కచ్చినదిరా గల్లు గల్లు వానావో కర్య దగ్గరి అమ్మా ఐలమ్మ తల్లి రామ్ తల్లి గండు గండు వానావో గండు గండు ముందుగా నన్ను దయారమ్మా ముట్టెడంతాలని పేరానా ముందుగా నన్ను దయారమ్మా ముచ్చటంతాదల పేరానో ముద్దులానో దయారమ్మా జై వీరాంజనేయ సాములా వారికి జై. అన్నయ్య నాకు స్థలం ఇవ్వమంటే మా ఇంటి లోపల గన్లు ఉన్నాయి అక్కడ స్థలము లేదంటున్నావా అవునుగా నన్ను ఆ యొక్క ఎక్కడన్నా దాస్తే నేను తర్వాత విషయం తెలుపుతాను కదా రేణుకా మాతాకి జై. పాపకర మూడు పరితేరా మూడు మధ్యవడ బుజ్జయ్య పాపకర మూడు పరితేరా మూడు మధ్యవడ బుజ్జయ్య మధుమమ్మ పాపకర మూడు పరితేరా మూడు మధ్యవడ బుజ్జయ్య మధుమమ్మ పాపకర మూడు పరితేరా మూడు మధ్యవడ బుజ్జయ్య మధుమమ్మ పాపకర మూడు పరితేరా మూడు పాపకూటు అవాడు మమ్మలై కొడివడ బుజ్జయ్య మధుమమ్మ పాపకూటు అవాడు మమ్మలై కొడివడ బుజ్జయ్య మధుమమ్మ
ఏమంటున్నావమ్మా? ఆ పరశురాముడు మాత్రము పాపకర్ముడు వచ్చి అడిగితే మేము ఏమి చెప్పాలా తల్లి? ఆడు ముందే గొప్పవాడు, మమ్మల్ని కొట్టి అడిగితే మేము ఏమి తెలుపమంటావు తల్లి? జై వీరాంజనేయ సాముల వారికి మాకు తెలియా రాని వీరా. ఏమంటావమ్మా? వారితోని పలకారమ్మా. మాకు తెలియా రాని వీరా. వారితోనే పలకారమ్మా. మాకు తెలియాలనే వీరా. వారితోని పలకారమ్మా. మాకు తెలియా రాని వీరా. వారితో నిలబడతారమ్మా. మాకు తెలియాలని వీరా. ధరణి శ్రీరాముల. రాముని దశరథ. ధరణి శ్రీరాముల. రాముని దగ్గరలో ధరణిసే ఎర్రమబల్య. జై వీరాంజనేయ సాముల వారికి జై. ఆహా, మీరు ఆ యొక్క నా కుమారుడు వచ్చి అడిగితే ఏమి చెప్పాలంటున్నారా? అందువల్లమ్మా. ఆ యొక్క ఏదో ఒకటి చెప్పి అక్కడి నుంచి నా ఈ బాధ నుంచి నన్ను గడ్డకెక్కియండి కదా. సరేనమ్మా, నీకు మాత్రము బాధ నుంచి మాత్రము గడ్డకెక్కి అంటున్నావా తల్లి? అవును కదా. మా ఇల్లు ముందట మాత్రము ఒక ఏప చెట్టు ఉన్నది. ఏప చెట్టు కింద మాత్రము 7 లందాలు ఉన్నాయి. శభాస్. ఆ లందలో మాత్రము నువ్వు దాగినట్టయితే తల్లి, మా ఇంటి లోపల మాత్రము జాగలేదు కానీ అక్కడ మాత్రము జాగా ఉన్నది కదా తల్లి, అక్కడికి మాత్రం నువ్వు వెళ్ళుగా తల్లి. జై వీరాంజనేయ సాముల వారికి జై.